ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో #1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయనకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాలు రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? అంతెందుకు, బిందు సైద్యం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుని కూడా ఆనాడు ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే కనీసం ఆ కుటుంబానికి ఆనాడు అండగా నిలబడలేదు. ఇదే స్థానంలో, ఇదే భూమిపైన, ఇక్కడనే ఆనాడు యువగలం పాదయాత్ర నేను హామీ ఇచ్చా, మిషన్ రాయలసీమ ప్రకటించా. మన దేశానికే కాదు ప్రపంచానికి రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. పూర్వోదయ కింద 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తున్నాం. అంతేకాదు, ఏకంగా వాళ్ళ ప్రభుత్వంలో కనీసం స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల. మనం అధికారంలోకి వచ్చి పనులు ప్రారంభించాం. అంతేకాదు, 29 ఎన్నికల లోపల కమర్షియల్ ప్రొడక్షన్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, అందరం అప్రమత్తంగా ఉండాలి. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. వడ్డలి వేట ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని వాళ్ళ దొంగ పేపర్ ఉందే, మర్చిపోయినా దాని పేరు ఏంటది, సాక్షి. ఆ దొంగ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతిలో కత్తి పెట్టారు అని ప్రజలు నమ్మారు ఆ రోజు. తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత మోసగాడని. ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేద్దాం ప్రయత్నిస్తున్నారు. మన దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న మనందరం చూసాం, ప్రజలు రాపోయినా వాళ్ళ నాయకులు రోడ్డుపైకి వచ్చి గొడవలు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. వాళ్ళ చేస్తున్న కుట్ర రాజకీయాలు తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం, రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే. మామనా బాబాయినా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మర్చి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. యువగలం పాదయాత్ర అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టినారు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే
ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా.